నమస్తే అమ్మా. చెప్పు. చిన్న పాపని చంపేశారు కదా, సో అది ఎలా అనుకోవచ్చు? ఏరియాలో ఎప్పుడైనా సంఘటన జరిగినాయా? ఇక్కడ ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం. మా బస్తీలో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఈ ఏజ్కి వచ్చినాం కానీ ఇప్పటిదాకా ఏది లేదు. ఇదే ఫస్ట్ టైం. మరి అసలు ఏరియా ఎలా ఉంటుందమ్మా? మా డీసీ ఎలా ఉంటారు? ఏమన్నా ఏరియా మంచిగానే ఉంటుంది. మంచిగా ఉంటుంది. యూత్ ఎక్కువ గంజాయి కొట్టి తిరిగి వాళ్ళు ఎక్కువ లేదు లేదు, మొత్తం మంచిగా ఉంటుంది. మంచిగానే ఉంటారు. కాకపోతే మరి ఆ పిల్ల ఎట్లా ఇదైంది అదే తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న మీకు పరిచయం ఉన్నారు? ఆ పిల్లగాలు ఎవరో పరిచయం లేదు అసలు మీకు ఎక్కడైనా నార్మల్గా రోడ్డు మీద? ఇంతవరకు చూడలేదు, నిన్ననే చూసినాం మేము. ఇట్లా మాకు అసలు పరిచయం లేదు, మాకు అసలు మేమేం చూడలేదు, తెలియదు. వాళ్ళు కూడా మాకు తెలియదు, మాకు తెలియదు. గవర్నమెంటు ఇట్లా మూల మూలలో కెమెరాలు పెట్టాలి సార్. ఇప్పుడు మా దగ్గర లేదు, మీ దగ్గర ఉంటే మీరు చూసుకుంటారు కదా. గవర్నమెంట్ పెడితే చాలా సేఫ్టీ ఉంటుంది సార్, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఇప్పుడు పిల్లలకు కావచ్చు, రేపు పెద్దలకు కావచ్చు. ఇట్లా మూల మూలలో కెమెరాలు పెడితే మా దగ్గర లేకున్నా మీ దగ్గర దొరుకుతారు కదా. అది మేము అంత పాపనట్లు చేసినట్టు నిన్న నుండి మాకు చాలా బాధ అవుతుంది సార్. బాగానే ఉంటారు సార్, కానీ కెమెరాలు పెడితే మాత్రము ఎట్లాంటి వాళ్ళని దొరికిపోతారు. ఆడళ్ళు కానీ మొగలు కానీ దొరికిపోతారు. అది మేము చెప్పేది. లేదు సార్, మా పాపని ఇక్కడ స్కూల్ పంపిస్తానని నేను వస్తాను పోతాను కానీ చూడలేము మేము. కానీ గల్లీ గల్లీకి కెమెరాలు ఉండాలి సార్. గవర్నమెంట్ పెడితే మాత్రము చాలా సేఫ్టీ ఉంటుంది. ఇక్కడ సంగీత్ నగర్లో మాత్రము ఉండాలి. ఫ్యామిలీ గురించి వాళ్ళ నానే చంపేశారని కూడా చెప్తున్నారు. అమ్మాయిని చంపే అవకాశం ఉందంటారు? తెలియదు సార్, మాకు అక్కడ మేము స్కూల్ రావుసాయి స్కూల్కి వస్తాను పోతాను. నిన్న మాకు తెలిసినప్పటి నుండి బాధ అనిపిస్తుంది. అంతే, ఇట్లా అయిందంటే ఎవరికైనా బాధ కదా, అంతే. మరి ఏమో తెలియదు, ఇక ఆ సంగతి మాకేం తెలుసు, మాకు తెలియదు ఆ సంగతి. అన్ని రకాలుగా చూస్తున్నాము. సీసీ ఫుటేజ్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అన్ని చూస్తున్నాము. ఏ కోణంలో జరిగిందో కూడా విచారిస్తాం. సీసీ ఫుటేజ్ ఎన్ని సీసీ కెమెరాలు ఇప్పుడు పరిశీలించారు? అసలు సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఆ ఫుటేజ్ కూడా చూస్తున్నాము. వీ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఎస్, అదుపు కాదు, బట్ అనుమానితుల్ని విచారిస్తున్నాము. అదుపులోకి ఎవరిని తీసుకోలేదు, బట్ అనుమానితులు ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు. వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. అరెస్ట్ కాదు, అదుపు కాదు, బట్ వీఆర్ ఎంక్వైరింగ్, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. థ్యాంక్ యూ. సార్, సంజయ్ రావు ఏంటి సార్, ఎంతకాలం ఉంటున్నాడు, ఎందుకు అతను సస్పెక్ట్ చేస్తున్నారు ఇందులో? వీఆర్ వెరిఫైయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఆల్ యాంగిల్స్. వీఆర్ ట్రయింగ్ టు డిటెక్ట్ ది కేస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాట ప్రయత్నిద్దాం ఒకసారి. శాస్త్రాన్ని చుట్టుపక్కల వాళ్ళతో ఏమంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది. మీ సంజయ్ రావుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంటే తన మీద అనుమానంతో తీసుకెళ్లారు పోలీసులు. మరి అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి మనం. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మీ పేరు? మా పేరు కృష్ణవేణి అండి. ఇక్కడ నేను డివిజన్ ప్రెసిడెంట్ అండి, మహిళా డివిజన్ ప్రెసిడెంట్ని. అయితే ఈ దారుణం జరిగిందంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా సరే 24 గంటలు పబ్లిక్ తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ అసలు రష్ ఎక్కువ ఉంటారు. ఇట్లాంటి టైంలో గిట్ట ఆ పాపకు పట్టపగలు ఇట్లా జరిగిందంటే గిట్ట చాలా అసలు రాత్రంతా అసలు నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఆ పాపని కాదు, ఇదంతా ఇప్పుడు అందరికీ ఒక ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాలన్నా కానీ భయం. ఇప్పుడు ఇంట్లోనే ఎంత సంఘటనలు జరుగుతాయి, ఇంకా బయటలో ఎలా వెళ్తారు పబ్లిక్? ఇందులో ఏంటంటే ఇప్పుడు 24 గంటలు రష్ ఉండే ఏరియా, ఇది ఫుల్ రష్ ఉంటారు. ఇంత రష్ ఉన్న ఏరియాలో అయితే ఇంత దారుణం జరిగిందంటే ఇదైతే అసలు ఎవ్వరు తట్టుకోలేనటువంటి విషయం. ఇదైతే చాలా బాధాకరమైన విషయం ఇదైతే. కానీ ఇట్లాంటివి మాత్రం ఇంకెప్పుడైనా జరగద్దు, ఏ ఆడపిల్లకి జరగద్దు, ఏ తల్లిదండ్రులకైనా ఇట్లాంటి అసలు బాధ రావద్దు. అది అంటే మేడం, ఈ తల్లిదండ్రులు కానీ ఫ్యామిలీ గురించి, మీకు ఇంటి ఓనర్ గురించి ఏమైనా ఫ్యామిలీ గురించి ఏమైనా తెలుసా అండి మీకు? ఇక్కడ ఈ ఓనర్ గారు అయితే చాలా స్ట్రిక్ట్, ఎవరినైతే రానియరు చేయరు. కానీ ఆ టైంలో అయితే అతను లేడంట పాపము. అతను లేని టైంలో మేడం, ఇంత రష్ ఏరియాలో ఎందుకు సీసీ కెమెరాలు పెట్టించుకోలేదు? ఇంటి ఓనర్లు కానీ గవర్నమెంట్ ఎందుకు పెట్టించుకోలేదు అంటే ఏం చెప్తారు?
సీసీ కెమెరాలు అంటే కొన్ని దగ్గర ఉన్నాయి, సీసీ కెమెరాలు చాలా ఉన్నాయి, కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందా అని చెప్పేసి కొన్ని కెమెరాలు కొంచెం వర్క్ చేస్తలేవంట. ఇప్పుడు వెనక బ్యాక్ సైడ్ అయితే కెమెరాలు ఉన్నాయి, అవన్నీ పోలీసు వాళ్ళు అయితే వాళ్ళు నిఘాతోని వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అది వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఒక 24 గంటల్లో మాత్రం ఆ నేరస్తుడు ఎక్కడున్నా కానీ కంపల్సరీ అని పట్టుకొని శిక్షించడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అతన్ని జైల్లో కానీ అక్కడ ఎక్కడో పిఎస్లో శిక్షించడం అయితే అనవసరము. ఇక్కడ ఏ ఏరియాలో అయితే జరిగిందో ఇక్కడ ఇంత రష్లో వాడిని ఇక్కడే తీసుకొచ్చి ఈ నడి ఊర్లో పబ్లిక్ మధ్యలో వాడిని ఊరి తీసి చంపేసేయాలి. అట్లయితేనే మళ్ళొకసారి ఆ తప్పు మళ్ళీ ఎక్కడైనా చేయాలన్నా ఏదన్నా కానీ వాళ్ళకు ఒక భయం అనేది ఏర్పడాలి. ఎందుకంటే ఇవాళ ఇక్కడ జరిగింది కదా 4 రోజులు చూసేసుకో మళ్ళీ సపడాకుందామని కాకుండా ఈ ఒక అమ్మాయి కనుక ఇట్లా చూడాలన్నా కానీ భయపడేటట్టు వాడిని శిక్ష అయితే చేయాలి కంపల్సరీ. అది మా డిమాండ్లు. అది ఆయన తండ్రి మీద కూడా కొంచెం అనుమానంగా పోలీసులు పెట్టారు, తీసుకెళ్లారు కదా ఎంక్వైరీకి. మరి ఆయన తండ్రి కూడా చేసే అవకాశం ఉండొచ్చండి? అది తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు మనము సడన్గా ఒకళ్ళ మీద అయితే వేయొద్దు, అబాధారం అయితే వేయొద్దు. ఇంకా పోలీసు వాళ్ళు అది నిర్ధారణ అయిన తర్వాత తండ్రి అయినా సరే ఎవరు కన్నా తండ్రి అయినా ఎవరైనా సరే ఆయన మాత్రం కఠినంగా శిక్షించాలి. వాడిని ఎక్కడ కాకుండా ఇక్కడ ఒక వారం ఇక్కడ కట్టేసి ఇక్కడనే వాడిని ఇది చేసేసాలి. అది. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. నేను సహస్ర అనే మైనర్ బాలకని కొంచెం హత్య చేసినట్టుగా చెప్తున్నారు. సో ఈ సంఘటన ఏరియాలో ఎప్పుడైనా జరిగిందా, లేకపోతే ఎవరి మీద అనుమానాస్పదంగా ఉంది? ఏరియా అసలు పరిస్థితి ఎలా ఉంటుంది అసలు? అన్న ఇది ఫస్ట్ థింగ్ నేను చింతిస్తున్నా, చాలా బాధపడుతున్నా. ఆ అమ్మాయి 10 ఏళ్ళ అమ్మాయిని అతి ఘోరంగా మరి అన్ని చాలు కొడవడము చంపడం మరి ఏందో అనేది చాలా బాధాకరమన్న. ఎందుకంటే మనకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఎవరికి కావదనే ఫస్ట్ కోరుకుంటా. ఇలాంటి పని చేసిన వాళ్ళని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ చట్టాలు అవి అని ఉండకుండా ఒకవేళ నిర్ధారణ పక్క అదే మనిషి అంటే ఇమీడియట్గా సొల్యూషన్ దొరకాలి దానికి. అది నేను ఫస్ట్ కోరుకుంటున్నాను. ఈ ఏరియా గురించి చెప్పాల్సి వస్తే ఇది సంగీత నగర్, ఇటు దాయర్గూడ. సో ఇక్కడ చాలామంది బిజీ లైఫ్లో ఉంటారు, స్కూల్స్కి వెళ్తుంటారు. మార్నింగ్ టైంలో చాలా బిజీ ఉంటుంది, స్కూల్ బస్సులు అందరూ వెళ్తారు. కానీ ఇక్కడ వచ్చేసింది ఏంటంటే 10:30 నుంచి 11 మధ్యలో నాకు జరిగిందన్నట్టు మనకు సమాచారము. అక్కడ ఏంటంటే రోడ్డు ఇంత ఫ్లో ఉండేది చాలా లైట్గా ఉంటుంది, అంటే పబ్లిక్ ఎక్కువ ఉండరు. ఎవరి ఇండ్లలో వాళ్ళు అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతారు, డ్యూటీలకు వెళ్ళిపోతారు, సైలెంట్గా ఉంటుంది ఆ టైంలో. సైలెంట్ టైం అది మీరు ఏమైనా గమనించండి. ఎక్కడైనా 11, 10:30, 11 మధ్యలో 12 లోపల సైలెంట్గా ఉంటుంది. రష్ ఎక్కువ ఉంటుంది, రష్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే అన్న, ఇప్పుడు మిస్టరీ ఎట్లుందంటే అక్కడనేమో సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. ఆ లాస్ట్ కెమెరా వల్ల అట్లీస్ట్ అదన్నా ఇక్కడ చూస్తే ఇన్ను అవుట్ అనేది వేరే వ్యక్తి కనబడతలేడు. సో ఇంకోటి ఓనర్ అనేవాడు చాలా స్ట్రిక్ట్, అతను రానిడు. ఆ టైంలో ఆయన బ్యాంక్కి వెళ్ళిపోయాడు, మిగతా పిల్లలంతా ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయారు. సో డాగ్ స్క్వాడ్ అనేది డాగ్ కూడా అక్కడ దాకా ముందుకెళ్ళింది మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఇకనేమో ఎవరు కనబడతారు. ఇది చాలా మిస్టరీగా ఉంది, అది మనం చెప్పలేం. ఎందుకంటే డిపార్ట్మెంట్ చాలా సీరియస్ ఉంది, పైన సీఎం గారు కూడా ఆదేశించారు, చాలా సీరియస్గా ఉన్నది ఈ మ్యాటరు. సో అందుకే డీసీపీ లెవెల్లో అందరూ ఇక్కడనే ఉంటారు, ఇక్కడనే ఇంటరాక్షన్ చేస్తారు. ఏదేమైనా చాలా బాధాకరం విషయము. ఇది అత్యంత తొందరగా తెలుస్తారని నేను కూడా అనుకుంటే సాయంత్రం లోపల ఒక క్లారిటీకి రావాల్సిందిగా అనుకుంటున్నాను. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉండే సంతోషరావుని కూడా కొంచెం అదుపులో తీసుకున్నట్టు చెప్తున్నారు. సో ఆయన మీద కూడా ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా మనం? అనుమానం అనేది పోలీసులు ఇంటరాగేషన్లో తెలుస్తారన్న, అది పక్కాని మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు పోలీసులకు ఎక్కడైతే డౌట్ వచ్చో వాళ్ళకి సహకరించాలి, మనం సహకరించాలి. ఎందుకంటే దొంగ అనేవాడు దొరుకుతాడు, భయపడాల్సిన అవసరం లేదు, సహకరించాలి. వాళ్ళ పద్ధతిలో పోలీసులు వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తారు. 11 ఏళ్ళ బాబుని చంపేశారంటే ఎందుకు అంటే అమ్మాయి ప్రేమ వివాహం ఉండదు, లేకపోతే ఏ విషయం కూడా ఉండదని చెప్తున్నాను. సో ఏ కక్షపూర్వకంతో చంపారని నేను అడుగుతున్నాను. నేను నా అమ్మాయి చాలా అందంగా ఉంది, పాపం పిల్ల చాలా బాగుంది. ఆ పిల్లకి నేను చెప్తున్నా కదా, చిన్న పిల్ల, ఆ పిల్లకు అలాంటి తెలియదు కూడా ఏమి. ఆ పిల్ల వయసు కాదు, మన కేంద్రీయ విద్యాలయంలో సీటు కొట్టింది ఆమె, అందులో చదువుతుంది. అంటే అందులో చదువుతుందంటే పెద్ద స్కూల్ అది, మీకు ఏమి చెప్పలేమన్నా. ఇప్పుడు ఇది మిస్టరీ, మేము రెగ్యులర్గా తిరుగుతాం, ఇక్కడ జరిగిందంటే మేమే షాక్లో ఉన్నాం. ఇంకా మాకు ఏంది ఇంత మా ఏరియాలో ఇలా జరగడం, మేమే బాధపడుతున్నాం. అమ్మాయి చిన్న వయసు, అన్నిసార్లు కొడవలసిన అవసరం ఏముంది అనేది మేము బాధపడుతున్నామన్నా. నేనేమంటున్నానంటే ఇది పోలీసులు తెలుస్తారన్న, మేము చెప్పలేము. అనుమానం అనేది అది, ఎందుకంటే వాళ్ళకి మనం సహకరించాలి. మనం ఏదో చెప్పేసినాం అనుకో, మీడియాలలో కూడా ఏదో రకరకాలుగా పుకార్లు వచ్చేస్తున్నాయి. దానివల్ల ఎస్కేప్ కూడా అవుతారు దొంగలు. ఒకరి మీద ఇప్పుడు ఒకరు చేసేది ఒకరి మీద వేసినాం అనుకో, ఎస్కేప్ అయిపోతారు. సో మనం పోలీసు వాళ్ళు చెప్పేంత వరకు మనం వీలే దొంగ అని మనం చెప్పలేము.
అది ఓకే. శాస్త్ర ఇంటి పక్కన ఉన్న షాప్ దగ్గర ఉన్న ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. ఒకసారి ఆ పాప ఇక్కడికి వచ్చేదా రాదా, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. నమస్తే అన్న. ఇప్పుడు మీ శాస్త్రాన్ని అంటే వాళ్ళు 3 years బట్టి ఇక్కడే ఉన్నారంట. మేము వచ్చి 1 year అవుతుంది. 1 year నుంచి మేము చూస్తూనే ఉంటారు కదా, షాప్కి వస్తూనే ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళ ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉంటారు? వాళ్ళు ఏం లేదు, మంచిగా ఉన్నారు, బాగానే ఉన్నారు. మంచిగా ఉంటారు, పిల్లలు ప్రేమగా చూసుకుంటారు. వస్తారు వాళ్ళే ఫోన్ వస్తారు, పిల్ల వస్తుంది, బాగానే ఉంటుంది, బాగానే యాక్టివేట్ ఉంది ఆ పిల్ల. కానీ అట్లేం లేదు, కానీ పిల్ల మంచిదే. కానీ ఎందుకో మళ్ళీ సడన్గా అది జరగడము మేమే ఆశ్చర్యపోతున్నాం. మాకే ఇంతవరకు మాకు ఇంతగానో ఇంత అని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. మాకే ఇంత బాధ అనిపిస్తుంది. మాకే నేను పొద్దుత మాకే భరించలేకపోతున్నాం మేమే. మరి ఎలా చూసుకోవచ్చు దీన్ని అంటే పైన ఒక సంజీవ్ అనే వ్యక్తి కూడా ఇక్కడికే వస్తారు కదా, షాప్ ఇక్కడ పక్కనే ఉంది కాబట్టి ఎక్కువ షాప్కి వచ్చే అవకాశం ఉంది. తను ఎలా ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తను ఇక్కడికి రాడు. మేము ఎక్కువ ఏం పట్టించుకో, మా పని మాకే ఉంటుంది, మన బిజీ పైన ఉంటుంది. అట్లా ఇంకో షాప్కి వచ్చినట్టుగా ఏ సామాన్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, మన పని మనకే ఉంటుంది. అట్లా ఈ ఏరియాలో ఉన్న పిల్లగాళ్ళు అంటే వ్యక్తులు ఎలా ఉంటారు, ఏమన్నా డ్రగ్స్ తీసుకునే వ్యక్తులు కానీ కొంచెం భయంకరంగా రౌడీ షీటర్లా ఉండే వ్యక్తులు ఉండే ఏరియా అనేది ఏమన్నా? ఎట్లయితే రూపాయలు అయితే లేదు. 1 year అంటే నాకు ఎట్లయితే ఏం కనిపించలేదు. ఇక మామూలు తాగి రోడ్ల మీద పడు పోయడం అంటే అది మామూలు కామనే. కానీ అది అంటే చిన్నపిల్లని చంపే అవసరం ఎవరికి వచ్చిందంటారు? మీకు ఎవరైనా అనుమానంగా ఉంది అసలు? అంటే చిన్నపిల్లని అంత మీరు యాక్టివ్గా ఉందని చెప్పి మీరు కూడా చెప్పడం జరిగింది. అలాంటి చిన్నపిల్లని చంపే అవసరం ఎవరికి ఉంటుంది అంటారు? ఏమో తెలియదు సార్, అది మనకైతే. పిల్ల అయితే బాగా యాక్టివ్ మంచిగా ఉంది, హుషారుతనం బాగుంది, మా బాగా మస్తు బాగానే. మేము మొన్నటిదాకా డ్యాన్స్ క్లాస్ పోయింది, డ్యాన్స్ నేర్చుకుంది, బాగానే ఉండదు. అంటే నిన్న చనిపోయే ముందులో ఏమన్నా పొద్దున షాప్కి రావడం కానీ ఏమైనా జరిగిందా? నిన్న రాలేదు, పొద్దున్నింటి అయితే రాలేదు. మొన్న నైట్ ఏమైనా వచ్చారా? మొన్నగా అంతకుముందు వాళ్ళ తమ్ముడు వచ్చిండు. వాళ్ళ తమ్ముడు మొన్న వచ్చిండు. ఎలా ఉంటుంది శాస్త్రం అంటే బాగా అంకుల్ మంచిగా మాట్లాడటం కానీ? బాగానే మాట్లాడదు, అందరితో మాట్లాడు, బాగా ఫ్రీగా ఉంటుంది ఆ పిల్ల. ఎట్లేం లేదు, ఓనర్ వాళ్ళ బిడ్డతో కానీ వాళ్ళతో వీళ్ళతో అందరూ మంచిగా బాగానే మాట్లాడతారు. అట్లా కింద ఓనర్స్ ఎలా ఉంటారు? కొంచెం ఆయన స్ట్రిక్ట్గా ఉంటాడు, ఎవరిని రానిరనగా చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ మీద కూడా కొంచెం అనుమానం ఉందన్నట్టు చెప్తున్నారు. సో ఎలా చూసుకోవచ్చు మనం? వాళ్ళే ఉంటాయంటే అసలు లోపలికి రానియరు. మొత్తం ఎవరు ఏం కథ అని అడుగుతారు. తెలిసిన వాళ్ళు అయితే ఇక పంపించేస్తారు పైకి, అంతేగాని వాళ్ళ ఇంట్లో ఉండాలి ఓనర్స్ కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా, మనకేం తెలుసు. నమస్తే అన్న. నమస్తే అన్న. వీడియోకు చాలా ధన్యవాదాలు. ఇది చాలా డేంజర్ ఘటన. పాపకు 10 సంవత్సరాల పాప, ఏం తెలియని పాపను పట్టుకొని అలా అతి కిరంకతంగా చంపింది. ఇది ఎంతవరకు న్యాయము? ఇది పద్ధతి కాదు. పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసు వాళ్ళు చర్య తీసుకొని సీఎం లెవెల్లో డీసీపీ లెవెల్లో తీసుకొని వాళ్ళకి త్వరలో పట్టుకొని మంచి భారీ శిక్ష పడేటట్టు చేసేటట్టు, ఇంకోసారి కూడా ఇది జరగకుండా చేసేటట్టు చూసుకోవాలని మేము ఇక్కడ బస్సు తరఫు నుంచి చెప్తున్నాం. అంటే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, ఎందుకు ఒక గల్లీకి కూడా సీసీ కెమెరా లేదంటే ఏం చెప్తారు మీరు? సీసీ కెమెరాలు అంటే సార్ వర్షాలు పడుతున్నాయి, అవి వర్షాలు ఎక్కువ పడకు పని చేస్తలేవు. సీసీ కెమెరాలు కూడా పెట్టిర్రు, ప్రతి ఒక్కదానికి సీసీ కెమెరాలు ఉన్నాయి. దొరుకుతుందని చెప్తుర్రు, కొన్ని పని చేస్తలేవు సార్. సీసీ కెమెరాలు పని చేస్తలేవు. వర్షాకాలం వర్షం పడుతుంది కాబట్టి పని చేస్తలేవు. కానీ ఇది చంపిన వాళ్ళకు మాత్రం చాలా 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 శిక్షించాలి సార్. ఇక అది మనకు అంత ఐడియా లేదు సార్, అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు సార్. చివరకు పాపం అంత అన్యాయం ఏమన్నా ఉంటే కొట్టి ఇడిచిపెట్టేది ఉండే మేము. ఏదన్నా ఉంటే గంత దారుణంగా చంపడం అనేది పాపను పట్టుకొని ఇది చాలా అన్యాయము, దురదృష్టకరము. డీసీపీ, ఏసీపీ, సిఐలు కానీ ఎవరు కానీ న్యాయం చేస్తారని మా యొక్క మనవి. సీఎం లెవెల్లో వెళ్ళిపోవాలి ఇది. నమస్తే అండి. గుంటూరు ఓనర్ మీరేనండి? సంజీవ్ అనే వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాడు అండి? ఆయన ఇల్లు కట్టినప్పటి నుంచి కొత్తగా దిగిండు, ఆయన ఇక్కడే ఉంటున్నాడు. ఫ్యామిలీ ఉంటారండి? ఫ్యామిలీ ఉంటాయి, 2 అమ్మాయిలు, భార్య భర్తలు 2 ఉంటారు, 4. ఎలా ఉంటాడండి ఆ వ్యక్తి? తాగి రావడం కానీ ఇప్పుడు గొడవ పెట్టుకోవడం కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్? ఆయనది గొడవ ఉండదు, తాగడం ఏది ఉండదు. ఆయన వరకు ఆయనే ఉంటాడు, పైకి కూడా వెళ్ళాడు. ఇక్కడ కిందికి వస్తే మేము కనబడితేనే మాట్లాడతాడు, లేకపోతే ఆయన దారిని ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆయన పని ఏదో చేసుకొని ఆయన ఫ్లోర్లకు ఆయన వెళ్ళిపోతాడు, కానీ పై మెట్లు ఎక్కడు. ఎప్పుడన్నా ఇక్కడ పక్క వాళ్ళని అడగండి, 2nd floor అయినా పైకి ఎక్కుతాడా అని. పైకి కూడా ఎక్కడు ఆయన.
వాళ్ళు వచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి. 3 సంవత్సరాలు. వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎలా ఉంటారు అసలు మీతో కానీ? వాళ్ళు ఇద్దరు వాళ్ళు డ్యూటీకి వెళ్తారు, పిల్లలు ఉంటారు, పిల్లలు ఊరికే కిందనే ఉంటారు మా దగ్గర. నేనే అలా తమ్ముడిని మొత్తుకుంటా, బయటికి పోకురా, ఊకే పోతావు, 1 నిమిషం ఉండవు, 1 గంట ఆడుకోవు, అట్లా పోతావు ఇట్లా పోతావు అని వాళ్ళ తమ్ముని మీద నేనే అరుస్తా. ఎవరం చూసినా గేట్ వేయడు, మేము వాని మీదనే మొత్తుకుంటాము. మీ మమ్మీకి చెప్తా, మీ డాడీకి చెప్తా, నేను తిడుతూనే ఉంటా వాడిని. ఆ సైకిల్ తీసుకొని వెళ్తాడు, ఈ గల్లీ అంతా తిరుగుతాడు, అవతల గల్లీ అంతా తిరుగుతాడు, అక్కడ మెట్రో దాకా వెళ్ళొస్తాడు. వాడొక్కడే వెళ్ళొస్తాడు. స్కూల్కి వెళ్తుంది, స్కూల్కి వెళ్తుంది. అంటే నిన్న మీరు చూసినప్పుడు ఎవరైనా వచ్చినట్టు కనిపిస్తుందండి సాయంత్రం మధ్య ఆ టైంలో పొద్దున? ఎవరు వచ్చినట్టు కనిపించలే మాకు, ఎవరు కనిపించలే. అంటే ఎప్పుడు వచ్చినా మీరు చూస్తూ ఉంటారు, డోర్ తీసుకొని చూస్తూ ఉంటారంట కదా, ఎవరు వచ్చినా అంటే ఓపెనే ఉంటుంది, మేము పెట్టాము, మేము పెట్టము. వాళ్ళ డాడీ ఎలా ఉంటాడు అమ్మాయితో? మంచిగా ఉంటారు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ? మంచిగానే ఉంటారు. అంటే వాళ్ళ డాడీ కూడా చంపే అవకాశం ఉంటుందో చెప్తున్నారు, అందుకని అడుగుతున్నాను. ఇక మనకు అదే తెలియదు అని. వాళ్ళ డాడీ ఎప్పుడు తిట్టంగా కొట్టంగా చూడలే. వాళ్ళ మమ్మీ అయితే తిడుతుంది. అంటే ఆ చిన్న పిల్లగాడు బ్యాట్లు ఒడగొడతాడు, గల్లీలో ఆడి ఈడబెట్టి ఇన్నే మర్చిపోతాడు. దాని గురించి మీ డాడీ ఇప్పిస్తాడు రా అని బుత్తి మాటలు వాడిని తిడుతుంది, కొడుతుంది. ఇక అమ్మాయి గురించి వాళ్ళ డాడీ అబ్బాయిని కూడా తిట్టాడు, అమ్మాయిని కూడా తిట్టాడు. మేము వినలేము ఇంతవరకు వాళ్ళ డాడీ తిట్టంగా. రోజు స్కూల్కి కూడా ఆయనే తీసుకో. మాకు ఎవరి మీద అనుమానం లేదు నాన్న. ఏం జరగలే నాన్న. ఆ అమ్మాయి అబ్బాయిలతో కూడా మాట్లాడదు, దొంగతనాలు ఎన్ని జరుగుతున్నాయి కదా, ఎందుకు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి మీ ఇంటికి? మీరు ఎంత పెద్ద ఇల్లు కట్టుకొని? ఇల్లు కట్టినాం నాన్న, కొంచెం అప్పులు ఉన్నాయి. మొన్ననే మా అమ్మాయి మాట్లాడిపోయింది, మీ పెద్ద అమ్మాయి. సీసీ కెమెరాలు ఇంకా కొన్ని అద్దాలు ఉన్నాయి, పెట్టించే డాడీ, నేను ఇస్తా పైసలు అంటే పెట్టిస్తామ్మా అన్నాడు. ఒంట్లో బాగాలేదు ఆయనకు, నడుముది ఇది ఏమంటారు అది ఓపెన్ అయింది, డిస్ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ బొక్కలు అరిగిపోయినాయి. ఆయన రెస్ట్లోనే ఉన్నాడు. మొన్న 2 రోజుల కింద నలుగురు పెద్దవాళ్ళం ఉంటాము, 3 చిన్నపిల్లలు ఉంటాము. 4 పెద్దవాళ్ళం ఉంటాము, 3 చిన్నపిల్లలు ఉంటాము. ఎవరు? పాపనా అండి? పాప చాలా మాకు ఫ్రెండ్లీగా అండి. ఆ పాపనే కాదు, 2nd ఫ్లోర్లో ఉన్న పిల్లలు కూడా మా దగ్గర వచ్చి ఆడతారు. వేరే దగ్గర నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడే ఆడతారు, మా దగ్గరనే ఆడుకుంటారు. చాలా బాగా ఆడుకుంటారు వాళ్ళు. చెప్తున్నారు 2nd ఫ్లోర్లో సంజయ్ రావు కానీ వాళ్ళ డాడీ కూడా చెప్తున్నారు. సో ఎవరైనా అనుకోవచ్చు మనం? అట్లా చూడండి సార్, మాకైతే ఏం తెలియదు. వాళ్ళే అదే చెప్తున్నాను కదండి, వాళ్ళు ఏదో చేసుకొని ఉంటారు, వాళ్ళు ఏదో కష్టపడుకొని చూసుకుంటారు పిల్లల్ని, అలానే ఉంటారు వాళ్ళ మీద. ఇంకేమో మనం చెప్పలేము కదా సార్, మనమైతే మనిషిని అయితే ఇచ్చేయలేం కదా. వాళ్ళు ఎలా ఉంటున్నారు అన్నది మనకు తెలుసు. అదే సార్, వాళ్ళు బాగానే ఉంటారు. మళ్ళీ ఏమైంది ఏంటన్నది మనకు తెలియదు. ఫ్యామిలీ డాడీ కానీ ఎలా మాట్లాడుతుంటారు? మంచిగా పిల్లగాలను చూసుకునే విధానం ఎలా ఉంటుంది? మంచిగానే ఉంటారండి, మంచిగానే ఉంటారు. ఈ ఏరియాలో పిల్లగాలు ఎక్కువ తిరుగుతారు అన్నాడు, మగ పిల్లగాలు ఎక్కువ తిరుగుతారు అన్నాడు చెప్తున్నారు. రోడ్ల మీద కొంచెం గంజాయి సేవించారని చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా గమనించారు అలాంటి వాళ్ళ నైట్ పూట? సార్ లేదు, ఎందుకంటే మేము ఈ గేట్ తీస్తే చిన్నపిల్లవాడు వెళ్ళిపోతాడు బయటికి, మా బాబు వెళ్ళిపోతాడు. మేము అదే చెప్తానే ఉంటాం, వాడికి కూడా చెప్తానే ఉంటాం, గేట్ పెట్టరా అని చెప్పేసి అని అంటాం. అంతేగాని మాకైతే ఏం అనిపించలేదండి. వేరే వాళ్ళు తాగడము, డ్రగ్స్ తీసుకోవడము, అట్లా ఇక్కడిక్కడే తిరగడము అట్లా ఏం లేదు.